హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు పార్వతీపురం నుంచి పూరి అయితే వెళుతున్నాం. నైట్ 9:30 అవుతుంది. ఇప్పుడు జునాగఢ్ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కుర్దా రోడ్ జంక్షన్కు చేరుకున్నాం. జై జగన్నాథ్. మనం ఇప్పుడైతే పూరికి దగ్గరలో ఉన్నామన్నమాట. అక్కడి నుంచి పూరి వెళ్ళే మరో ట్రైన్ ఎక్కి చివరికి జగన్నాథ స్వామి పుణ్యక్షేత్రానికి దగ్గరలో అయితే మనం ఉన్నాం. స్వామివారి పుణ్యక్షేత్రానికి పూర్తిగా చేరుకున్నాం. రండి, ఈ పవిత్ర యాత్రలో మాతో కలిసి ప్రయాణం చేయండి. జై జగన్నాథ్. మేమైతే ఇప్పుడు స్టేషన్లో అయితే దిగామన్నమాట. ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి మనం జగన్నాథ్ యాత్రకి అయితే మనం వెళ్తామన్నమాట. నెక్స్ట్ వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఇలా అయితే ఉంది. ఇంకా ఇది కడుతున్నారన్నమాట కొత్తగా. పూరిలో అయితే మనం దిగాం కదా. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఏదైనా హోటల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మనం స్వామివారి పుణ్యక్షేత్రానికి అయితే చేరుకుందాం. ఫస్ట్ అయితే మనం ఎక్కడైనా ఒక హోటల్లో అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళే సమయానికి రథయాత్ర కోసం ఆలయం చుట్టూ ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూరి నగరం అంతా భక్తులతో నిండిపోయి జగన్నాథ స్వామి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్దాం. జై జగన్నాథ్. ఇక్కడ చూసారు, పెద్ద పెద్ద రోడ్లు, చాలా సుందరంగా ఉంది కదా, చాలా బాగుంది కూడా. ఇక్కడ ఒకటి గమనించినట్టయితే ఒకటే కలరు బిల్డింగ్స్ మొత్తం. ఇక్కడ మాల్స్ అయినా ఇక్కడ హోటల్స్ అయినా అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయి. చాలా బాగుంది కదా, చూడ్డానికైతే అందంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అందంగా ఆహ్లాదకరంగా అయితే ఉంది. నాతో పాటు మీరు కూడా వీక్షించండి. చాలా నీట్గా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చూడండి ఎంత బాగుందో కదా. రథయాత్ర కోసం ఇలా అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మహాప్రసాదాన్ని ఒక ప్రత్యేకమైన సాంప్రదాయమైన పద్ధతిలో అయితే ఇక్కడ చేసి స్వామివారికి నైవేద్యంగా అయితే పెడతారండి. ఆ ప్రసాదం మనం తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజలే నమ్మకం అన్నమాట. మీరు ఎప్పుడైనా పూరి వెళ్తే కనుక తప్పకుండా మహాప్రసాదాన్ని తీసుకోండి. స్వామివారికి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒకటి గమనించాను. ఇక్కడ వీళ్ళు వంట చేసినప్పుడు మాత్రం ఉల్లిపాయ కానీ ఎల్లుల్లిపాయ కానీ అస్సలైతే వాడరండి. అసలైతే ఒక్కొక్కసారి చింతపండు కూడా వాడరండి. చాలా బాగా అయితే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారండి వంటలు అవిను. అప్పుడప్పుడు మనం యాత్రలకు వెళ్తూ ఉంటే కొన్ని విషయాలు అయితే మనకి తెలుస్తాయి. చూడండి, రథయాత్ర కోసం రథాలను తయారు చేస్తున్నారు కొంతమంది భక్తులు. చూడండి, కొంతమంది సేవకులు అన్నమాట తయారైతే చేస్తున్నారు. చాలా నాకైతే ఈ రథాలు చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా దగ్గర నుంచి చూశాను కదా. మీరు కూడా నాలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే మీ అనుభవం పూరిలో చెప్పండి. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర అమ్మవారైతే మనకి దర్శనమిస్తారు. నాకు పూరిలో అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. రథయాత్రకైతే రథాలను ఎలా తయారు చేస్తున్నారు చూడండి, చాలా బాగుంది కదా. కొంతమంది సేవకులు మాత్రమే ఆ రథాలను తయారు చేస్తారు. చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడి నుంచి మనకి
పూరి గుడి మొత్తం చాలా అద్భుతంగా అయితే మనకి కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఏర్పాట్లే కాదండి, ఇక్కడ చూడండి మంచి మంచి రంగులతో మంచి ముగ్గులు అయితే వేశారు. చాలా అంటే చాలా బాగుంది. దగ్గర నుంచి అయితే మేము దూరం నుంచి అయితే తీయడం వల్ల మీకు అంతగా అది అందగా కనిపించలేదు. చాలా అంటే చాలా బాగా చేశారండి. చాలా చాలా అందంగా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. రథం చూడండి ఎంత బాగుందో కదా, చాలా నీట్గా ఉంది కదా. టెంపుల్లోకి అయితే మనకి చాలా బాగుంది కదా అయితే లేదండి. ఇదైతే మనం చూస్తున్నది గుండిచ అంట. ఇది అత్తవారి ఇల్లు అని అంటారు. మేమైతే ఇక్కడితోనే ఆగిపోలేదు. నెక్స్ట్ మేము కోనార్క్ యాత్రకైతే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి.